లోకేష్ బాటలు జగన్ 2.0 షురూనా? జగన్ మళ్ళీ పాదయాత్ర చేయనున్నారా? నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. మరోమారు జూలు విప్పి సింహంలా గర్జించనున్నారా? 2029 జగన్ టార్గెట్ 175కు 175 సీట్లా, లేక కేవలం అధికారమా? చాలా అంటే చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవును, జగన్ తాను మళ్లీ పాదయాత్ర చేస్తున్నా అని పదే పదే చెబుతుంటే, ఒక పక్క వైసీపీ సోషల్ మీడియా ఏమో 2029లో రక్త చరిత్రకు సిద్ధమైపోండి అంటూ కూటమి పార్టీలకు వార్నింగ్ ఇస్తుంటే, మరోపక్క కూటమి పార్టీ కార్యకర్తలేమో ప్యాలెస్లు వదిలి బయటకు వచ్చే టైం లేని వాడికి పాదయాత్ర చేసే అంత ఓపిక ఎక్కడ ఉంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే, జగన్ పదే పదే పాదయాత్ర అంటున్నాడు అంటే వెనక ఏదో జరగబోతుంది అని అర్థం. జగన్ ఆర్థిక నేరాల కేసుల్లో శిక్ష తప్పదని తెలిసిపోయిందా? లేక బాబాయ్ హత్య కేసులో తన హస్తం ఉందని పోలీసులు గుర్తించారా? లేక అధికారంలో ఉన్న సమయంలో చేసిన అవినీతి అక్రమాల చిట్టా విప్పి శేష జీవితాన్ని జైలు పాలు చేసేందుకు ఏమైనా పక్కా పథకం నడుస్తోందా? ఏమో, ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ జగన్ పాదయాత్ర చేస్తాను అని పదే పదే చెబుతూ ఉంటే ఆయన్ని అరెస్టు చేస్తారేమో అన్న సంకేతాలతో ఇలాంటి రాజకీయం చేస్తున్నాడేమో అనిపిస్తోంది. మరి చెయ్యక పాదయాత్ర చేసిన జగన్ అటుపై అధికారంలోకి వచ్చాడు. సరే, అప్పుడంటే ఒక్క ఛాన్స్ అని అడిగాడు. ప్రజలు జగన్కి ఒక అవకాశం ఇచ్చారు. మరి ఇప్పుడు పాదయాత్ర చేస్తే జగన్ మళ్ళీ ప్రజాభిమానాన్ని సొంతం చేసుకోగలడా? అసలు జగన్ మళ్ళీ పాదయాత్ర ఆలోచన లోకేష్ యువగలాన్ని చూసి ప్లాన్ చేస్తున్నాడా? లేక రెడ్ బుక్లో ఆయన పార్టీ కోసం, ఆ పార్టీ కార్యకర్తల కోసం బ్లూ బుక్ని ఏమైనా తీసుకువద్దామని అనుకుంటున్నారా? ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే జగన్ అరెస్టు కాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాడు అని చెప్పక తప్పదు. మరి దీనిపై కూటమి ఎలా కౌంటర్ అటాక్ చేస్తుందో చూడాలి మరి.